అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం అమ్మబాద్ ఫఅఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ధార్మిక సహోదరులారా, ఈరోజు మీ ముందుంచి అంశము దైవేతరులపైన ప్రమాణం చేయడం షిర్కు అనే విషయాన్ని తెలియపరచబోతున్నాను. అలాగే అలాంటి పరిస్థితి వస్తే ఒక్క అల్లాహ్ మీద ప్రమాణం చేయవలసినటువంటి పరిస్థితి కనుక వస్తే అలాంటి సమయంలో ఒక అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి, వేరెవరి మీద కూడా ప్రమాణం చేయకూడదు అనే విషయాన్ని కూడా ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. అయితే దైవేతరుల మీద ప్రమాణం చేయడం షిర్కు. అల్లాహ్ మీద కాకుండా గైరుల్లా మీద ప్రమాణం చేయడము షిర్కు. ఇది బహుదైవార్ధన. గైరుల్లా ఎవరు? మీరు గైరుల్లా, నేను గైరుల్లా, ఈ స్టూల్ గైరుల్లా, ఆ కర్ర గైరుల్లా, ఆ ఫ్యాన్ గైరుల్లా, ఈ ఖురాన్ గైరుల్లా, ఈ పుస్తకము గైరుల్లా. అలాగే రాళ్ళు, రెప్పలు, పొట్టలు, గొట్టలు, చెట్టులు, విగ్రహాలు, మనుషులు అన్నీ కూడా గైరుల్లా. వీటి మీద ప్రమాణము చేయకూడదు. ఇప్పుడు హదీస్ గ్రంథాన్ని మనం చూద్దాం ఇన్షా అల్లా. ఇబ్నే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తుండగా నేను విన్నాను, దైవేతరుల మీద ప్రమాణం చేసిన వాడు షిర్కు చేశాడు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఈ హదీస్ వచ్చేసి ఎక్కడ ఉంది? హదీస్ గ్రంథం తిర్మిజీ హదీస్ నెంబర్ 1535 హదీస్ నెంబర్. అలాగే అబ్దుర్రహ్మాన్ బిన్ సమూరా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, విగ్రహాల మీద ప్రమాణం చేయకండి, ఇంకా తండ్రుల మీద కూడా ప్రమాణం చేయకండి అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఎందుకంటే అవి అల్లాహ్ కాదు, గైరుల్లా. ఈ ప్రస్తావన సహీ ముస్లిం గ్రంథము హదీస్ నెంబర్ 1648లో ఈ ప్రస్తావన ప్రస్తావించబడి ఉంది. ధార్మిక మిత్రులారా, అలాగే ఇబ్నే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హితబోధ చేశారు, తండ్రులపై తాతలపై ప్రమాణం చేయకూడదని అల్లాహ్ మిమ్మల్ని వారిస్తున్నాడు. ప్రమాణం చేయాలనుకున్నవాడు అల్లాహ్పై ప్రమాణం చేయాలి, లేదంటే మౌనం వహించాలి అని చెప్పేసి అన్నారు. అంటే ప్రమాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడితే గనక, అలాంటి పరిస్థితి వస్తే ఒక అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి, గైరుల్లా మీద మాత్రము ప్రమాణము చేయకూడదు. ఈ ప్రస్తావన హదీస్ గ్రంథం బుఖారీ హదీస్ నెంబర్ 1646. మరి అలాగే అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, ఎవరైతే తొందరపాటుతో లాత్, ఉజ్జా ప్రాచీన అరబ్బుల విగ్రహాలపై ప్రమాణం చేశాడో అతను ఏమనాలంట? లా ఇలాహా ఇల్లల్లాహ్ అని పలకాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. హదీస్ గ్రంథం సహీ బుఖారీ 6650 హదీస్ నెంబర్, హదీస్ గ్రంథం ముస్లిం హదీస్ నెంబర్ 1649. అయితే అజ్ఞాన కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాకముందు విగ్రహాల మీద ప్రమాణం చేసేవారు. ఎవరైనా ముస్లిం షరియత్కు విరుద్ధంగా విగ్రహాలపై ప్రమాణం చేస్తే అతని వెంటనే ఏమనాలి? లా ఇలాహా ఇల్లల్లాహ్ పఠించి ఏకదైవారాధనను ధృవీకరించాలి. అయితే దీని ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, అల్లాహ్ తప్ప మరి దేని మీద ప్రమాణం చేయకూడదు. ఒకవేళ పొరపాటున దైవేతలపై ప్రమాణం చేస్తే వెంటనే తౌబా చేసుకోవాలి. ముష్రికుల దేవతలపై ప్రమాణం చేస్తే
విశ్వాసంలో అవరోధం ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, అత్త కోడళ్ళు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవరైనా సరే ఏదైనా విషయంలో తగాదాలు ఆడుకున్నారనుకోండి ఒక సమయంలో, అలాంటి సమయంలో కొంతమంది ఏమంటారు, అరే ఇస్కో లేలేక ఎవరే ఖురాన్కు పర్ ఈమాన్ కరావ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సమంజసము కాదు. బహుదేవార్థంలో పడిపోతున్నారనే విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. అలాగే ఇలా జరిగి ఉంటే వెంటనే లా ఇలాహా ఇల్లల్లాహ్ అని పఠించాలి. మరొక విషయం ఏంటంటే, ఖురాన్ గ్రంథము ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడో దీన్ని చదివి దీని ప్రకారంగా జీవితం గడపడానికి, అల్లాహను సంతోషపెట్టడానికి ప్రమాణాలు చేయడానికి ఖురాన్ రాలేదు. ఇలా చేశారంటే కనుక ఏమవుతుంది, ఖురాన్ మీద ప్రమాణం చేస్తే షిర్క్ బహుదైవారాధన అయిపోతుంది. ఇంకా కొంతమంది అనొచ్చేమో ఒకవేళ ఏమని, జడ్జి గారు కోర్టులో ఖురాన్ మీద ప్రమాణం చేయిస్తారు కదండి సాక్ష్యం చెప్పేటప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. చూడండి, ఇస్లామీ నాలెడ్జ్ లేని వాళ్ళు ఖురాన్ మీద ప్రమాణం చేయమంటే అలాంటి స్థితిలో జ్ఞానము తెలిసినటువంటి ముస్లిం ఉంటే కనుక ఆ ప్రమాణం చేయడు. కాబట్టి మిత్రులారా, ఈరోజు తెలుసుకున్న విషయం ఏంటి, ప్రమాణం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడితే కనుక అలాంటి సమయంలో ఒక అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి, వేరే ఎవరి మీద కూడా ప్రమాణం చేయకూడదు. ఖురాన్ల మీద, హదీసుల మీద, మసీదుల మీద, తల్లిదండ్రుల మీద, నా మీద ఒట్టు ఇలాంటి మాటలు అనకూడదు. ఒకవేళ గతంలో ఇలాంటి మాటలు మీ వల్ల జరిగి ఉంటే లా ఇలాహా ఇల్లల్లా అనండి, అల్లాతో పాపక్షమాపణ తౌబా చేసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా వల్ల తెలిసి తెలియక జరిగే తప్పిదాలను క్షమించు అల్లా. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఖురాన్ మరియు హదీసును చదువుతూ ఆచరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అల్లా. చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అల్లా. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మా కష్టాలను లాభాలుగా మార్చు అల్లా, మా పాపాలను పుణ్యాలుగా మార్చు అల్లా. ఈ గొంతు నుండి ఈ ప్రాణం వేరైపోయే రోజున అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదున్ అబ్దుహు వ రసూలుహు అని కలిమా చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అల్లా. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ధార్మిక మిత్రులారా, ఐటీడీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో అనేక ప్రసంగాలు, చాలా ఉత్తమమైనటువంటి ప్రసంగాలు ఇందులో అప్లోడ్ చేయబడ్డాయి. మీరు సమయాన్ని కేటాయించి ఇన్షాల్లా వాటిని వింటూ ఉండండి. జ్ఞానం తెలియని వారికి ఈ విషయాలను వారికి చేరవేస్తూ ఉండండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు.